మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఎవరు చూసినా మ్యాథమెటిక్స్ అంటున్నారు, ఎంపీసీ అంటున్నారు, బీటెక్ అంటున్నారు, ఒలింపియాడ్స్ అంటున్నారు, ఐఐటి ఫౌండేషన్ అంటున్నారు. డిస్కషన్ అంతా మ్యాథ్స్ మీదే జరుగుతుంది. అట్లాంటి నేపథ్యంలో దురదృష్టవశాత్తు స్కూల్లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ మ్యాథమెటిక్స్ ను చాలా మూసగా, ఎలాంటి మ్యాథమెటిక్స్ ఏ లక్ష్యాల కోసం చదవాలో ఆ లక్ష్యాలన్నింటినీ పూర్తిగా దూరం జరిగి 100 మార్కులు వచ్చినా కూడా వాడు లాజిక్ ఉండట్లేదు, వాడు జడ్జిమెంట్ పవర్ రావటం లేదు. ఈవెన్ ఐఐటి వచ్చిన వాళ్ళు కూడా ఆ యుక్తాయుక్త విచక్షణ లేదు. సో ఈ నేపథ్యంలో అసలు మ్యాథమెటిక్స్ ఎట్లా చదవాలి, కంటెంపరీ ఎట్లాంటి బోధన జరుగుతుంది, సో మ్యాథమెటిక్స్ యొక్క మూల సూత్రాలు ఏంటి, ఏ ప్రమాణాల ఆధారంగా మ్యాథమెటిక్స్ దిగ్గజం రామయ్య కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ అద్భుతమైన ఐఐటి, జేఈ కోచింగ్, నీట్ కోచింగ్ అందిస్తున్నటువంటి డెల్టా కాలేజీలో ఒక డైరెక్టర్ అండ్ సీనియర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ మన భాస్కర్ సార్ తో మాట్లాడుతున్నాం. భాస్కర్ సార్ ఐఐటి మద్రాస్ చదువుకున్నాడు, వరల్డ్ లో టాప్ 5 యూనివర్సిటీ ఒకటైనట్టు కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు, గోల్డ్ మ్యాన్ సర్చ్ లో చాలా కాలం పనిచేశారు, ఒక గ్రేట్ లెజెండరీ ఫ్యాకల్టీ. సో కంటెంపరీగా మ్యాథమెటిక్స్ యొక్క బోధన మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు చాలా చూసారు, ఎన్నో కాలేజ్ స్కూల్స్ చూస్తున్నారు, ఏం జరుగుతుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వరకు మనం మాట్లాడుతాం. అందరికీ నమస్కారం, ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఎవరు చూసినా మ్యాథమెటిక్స్ అంటున్నారు, ఎంపీసీ అంటున్నారు, బీటెక్ అంటున్నారు, ఒలింపియాడ్స్ అంటున్నారు, ఐఐటి ఫౌండేషన్ అంటున్నారు. డిస్కషన్ అంతా మ్యాథ్స్ మీదే జరుగుతుంది. కానీ ఒక సమాజంలో మ్యాథ్స్ మీద ఇంత ఆసక్తి ఉండి ఇంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే సమాజం యొక్క ఆలోచన తీరు కూడా పూర్తిగా మారి ఉండేది. కానీ వాస్తవ పరిస్థితి సమాజంలో ఎక్కడ చూసినా కూడా ప్రతిదాన్ని రేషనల్గా ఆలోచించడం, లాజికల్గా ఆలోచించడం, డీప్గా అనాలిసిస్ చేయడము, తర్వాత ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ ఉండడము, అదేవిధంగా ప్రతిదాన్ని కూడా ఒక సైంటిఫిక్గా చూడడము, సో ఒక ప్రాపర్ అసెస్మెంట్ చేయడము, ప్రాపర్ జడ్జిమెంటల్ పవర్ ఉండడము, ప్రాపర్ ప్రిడిక్షన్ ఉండడము, మంచి విచక్షణ, ఇవన్నీ కూడా సమాజంలో రావాలి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే మనిషి వ్యక్తిత్వంలో, ఆలోచన ధోరణిలో చాలా మార్పు వస్తుంది. మీకు ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చి నేను గెస్ట్ పరిచయం చేసి చర్చలోకి వెళ్తాను. మీకు అందరికీ సోక్రటీస్, ప్లేటో అందరికీ తెలిసిన వాళ్ళే. ప్లేటో తన అకాడమీ అనే సంస్థను పెట్టారు. ఆ పేరు నుంచి ఇప్పుడు అన్ని అకాడమీలు మనం వాడుతున్నాం. ఒక పొలిటీషియన్ ఒక 5 సంవత్సరాలు మ్యాథమెటిక్స్ నేరిన తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళి పాలిటిక్స్ కావాలని చెప్పి రూల్ పెట్టాడు ఆ రోజు, ఏథెన్స్ వాటిలో, ప్రాచీన గ్రీక్ రాజ్యాల్లో. అంటే మ్యాథమెటిక్స్ వల్ల ఒక పొలిటీషియన్ కూడా మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉండాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రొఫెషన్ చెప్పి ఆ రోజు ప్లేటో చెప్పాడు. అట్లాంటి నేపథ్యంలో దురదృష్టవశాత్తు స్కూల్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మ్యాథమెటిక్స్ను చాలా మూసగా, నిర్జీవంగా, ఎలాంటి మ్యాథమెటిక్స్ ఏ లక్ష్యాల కోసం చదవాలో ఆ లక్ష్యాలన్నింటినీ పూర్తిగా దూరం జరిగి దాన్ని ఒక బోరింగ్ సబ్జెక్ట్ లాగా, దాన్ని ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ లాగా, దాన్ని ఒక లెబోరియస్ వర్క్ లాగా చేసేసి మొత్తం మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ పోయే విధంగా జరిగింది. దురదృష్టవశాత్తు దీనికి బాధ్యులు ఎవరు చెప్పలేం, కానీ ఇది ఆశాజనకంగా లేదు మ్యాథ్స్ బోధన. 100 మార్కులు వచ్చినా కూడా వాడు లాజిక్ ఉండట్లేదు, వాడు జడ్జిమెంట్ పవర్ రావటం లేదు. ఈవెన్ ఐఐటి వచ్చిన వాళ్ళు కూడా ఆ యుక్తాయుక్త విచక్షణ లేదు. సో ఈ నేపథ్యంలో అసలు మ్యాథమెటిక్స్ ఎట్లా చదవాలి, కంటెంపరీ ఎట్లాంటి బోధన జరుగుతుంది, సో మ్యాథమెటిక్స్ యొక్క మూల సూత్రాలు ఏంటి, ఏ ప్రమాణాల ఆధారంగా ఏ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉండాలి అనే కోణంలో ఒక మ్యాథమెటిక్స్ దిగ్గజం, ఒక రామయ్య కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ అద్భుతమైన ఐఐటి, జేఈ కోచింగ్, నీట్ కోచింగ్ అందిస్తున్నటువంటి డెల్టా కాలేజీలో ఒక డైరెక్టర్ అండ్ సీనియర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ మన భాస్కర్ సార్తో మాట్లాడుతున్నాం. భాస్కర్ సార్ ఐఐటి మద్రాస్ చదువుకున్నాడు, వరల్డ్లో టాప్ 5 యూనివర్సిటీ ఒకటైనట్టు కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు, గోల్డ్ మ్యాన్ సర్చ్లో చాలా కాలం పనిచేశారు, ఒక గ్రేట్ లెజెండరీ ఫ్యాకల్టీ. వారిని అడిగి ఈ అంశాలు, ఈ కన్ఫ్యూజన్ను, ఈ అస్పష్టతను గురించి కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. నేను మ్యాథ్స్ టీచర్ను, మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. అంటే చాలామంది అంటారు మ్యాథ్స్ చదివితే ఆ జాబ్ వస్తుందా, ఈ జాబ్ వస్తుందా, బ్యాంక్ జాబ్ వస్తుందా, లేకుంటే రైల్వే జాబ్ వస్తుందా, లేకుంటే ఎంసెట్, ఈ డిస్కషన్ జరుగుతుంది. దట్ ఈస్ ఫైన్. కానీ నిజంగా మ్యాథమెటిక్స్ చదవడమే యొక్క లక్ష్యము వీటన్నిటికంటే మించినటువంటిది. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, ఆలోచన ధోరణి కానీ, చాలా రకాల ప్రాథమిక లక్ష్యాలు ఉన్నాయి ఆ పద్ధతిలో. సో కంటెంపరీగా మ్యాథమెటిక్స్ యొక్క
బోధన మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు చాలా చూసారు, ఎన్నో కాలేజీలు, స్కూల్స్ చూస్తున్నారు. ఏం జరుగుతుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వరకు మనం మాట్లాడితే? గణిత శాస్త్రం అంటే ఒక భాష. ఓకే. మన తెలుగు, ఇంగ్లీష్ ఎలాగ ఉందో మ్యాథమెటిక్స్ కూడా ఒక భాష. మనం తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఎందుకు మాట్లాడతాం? మన మనసులో ఉన్న ఆలోచనలు మనం ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇప్పుడు యూనివర్స్లో ఉన్న మన ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోవడానికి మ్యాథమెటిక్స్ వచ్చింది. సో అందుకు ఇప్పుడు మనం అడగం కదా, మరి చిన్నపిల్లవాడికి ఎందుకు భాష నేర్పుతామని అడగం కదా. కానీ మీరు ఇప్పుడు అన్నారు మ్యాథ్స్ అంటే ఏం జాబ్ వస్తుంది అని అడుగుతాం. సో అది మనకి తెలుగు ఎంత ఇంపార్టెంటో మ్యాథ్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచం మన అర్థం చేసుకోవడానికి మ్యాథ్స్ లేకపోతే సరిగా అర్థం అవ్వదు. ఎందుకంటే లాజిక్కి మ్యాజిక్కి మనకి డిఫరెన్స్ తెలియదు. సో లాజిక్ అర్థం చేసుకోవడానికి మ్యాథమెటిక్స్ ఏం చేస్తుంది? భాషే కాదు, ఇప్పుడు మనం ఏదైనా మనం నెక్స్ట్ జనరేషన్కి మనం చెప్పాలి అంటే, ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే రెండే విధాలు ఉన్నాయి. ఒకటేంటి, మనం చాలా చిన్న ట్రూత్ ఉంటుంది దేనికైనా, మోరల్ ఆఫ్ ది స్టోరీ అంటాం కదా చిన్నప్పుడు. ఆ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఒక చిన్న పదంతో చెప్పచ్చు, ఒక సెంటెన్స్తో చెప్పచ్చు. కానీ మన పంచతంత్రైన చందమామలో ఒక కథలు, ఇంత పెద్ద కథలు చెప్తాం. ఎందుకు చెప్తాం? ఎందుకంటే ఒకటి అబద్ధాలు ఆడొద్దు అని చెప్తే ఎవరికి గుర్తుండదు. కానీ చాలా మసాలా పెట్టి క్యారెక్టర్స్ పెట్టి ఇన్ని క్యారెక్టర్ అన్ని చేస్తే ఎప్పుడు ఆ కథ మర్చిపోరు. దానివల్ల కథ మర్చిపోరు. ఆ కథ వలన ఇది అసలు ఆ మోరల్ వాళ్ళకి గుర్తొస్తుంది. అది ఒక విధం టు ట్రాన్స్ఫర్ ట్రూత్. ఇది లిటరేచర్ డెవలప్డ్ కథలో. రెండోది ఏంటి, ఒక పెద్దది ఏదో ఉంటే దానిలో ఉన్న అనవసరమైన డీటెయిల్స్ అన్నీ తీస్తే ఏది మిగులుతుందో ఆ బంగారం, ఆ డైమండ్, అది మ్యాథమెటికల్ వే. అన్ని డీటెయిల్స్ అనవసరమైన తీసి ఎస్సెన్స్ ఉంటుంది. సో అది మన కథలో ఎలా యాడ్ చేస్తామో మ్యాథమెటిక్స్ భాషలో అన్ని తీసేస్తాం. అది ఏ సిచ్యువేషన్ అయినా పనిచేస్తుంది. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇట్ కన్వేస్ ట్రూత్. అందుకు ఫిజిక్స్లో అయినా దేనిలోనే ఎందుకు పని చేస్తుందంటే ఇట్ ఈజ్ ఎ వే టు కన్వే ట్రూత్. అంత తీసి అందుకు ప్రతి దానిలో అదే పనికి వస్తుంది. మనం 2+2=4 అంటాం, కానీ 2 అంటే ఏంటి మనకి తెలియదు. 2 మైక్స్ తెలుసు, 2 వేళ్ళు తెలుసు, 2 పిల్లిలు తెలుసు, 2 కాకిలు తెలుసు, కానీ 2 అంటే ఏంటి లేదు. 2 అంటే ఇట్స్ కాన్సెప్ట్, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. 2 అనడం మన నంబర్స్ కూడా అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. ఎందుకంటే 2 కాకిలు ఇంకో 3 కాకిలు మనం కలిపితే 5 వస్తాయి, 5 కాకిలు వస్తాయి, 5 పిల్లులు రావు. కానీ అలాగే 2 పిల్లులు 3 పిల్లులు కలిపితే 5 పిల్లులు వస్తాయి. కానీ మ్యాథ్స్లో ఏంటంటాం 2+3=5 అంటాం. ఈ 2 అంటే ఏమిటో తెలియదు, 3 అంటే ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. కానీ అవన్నీ పిల్లి అయినా కుక్క అయినా గాడిదైనా అది ఆ డీటెయిల్ తీస్తే ఏంటి మిగిలింది? 2 and 3 5. అది మ్యాథమెటిక్లో ఉన్న అద్భుతం. అది అంత జనరలైజ్ చేసేయచ్చు. సో యూనివర్సల్ ట్రూత్ కోసం. అందుకు మ్యాథ్స్ నేను నేర్చుకోను, మ్యాథ్స్ అనవసరం అంటే మనం ఎప్పుడైనా యాడ్హాక్లోనే ఉంటాం. యాడ్హాక్ థియరీ అని అంటారు. అంటే ఏంటి, ప్రతి సమస్యానికి మనం ఒక స్పెషల్ సొల్యూషన్ తీసుకుంటే కష్టం, ఎందుకంటే ప్రతిదీ వేరేగా ఉంటుంది. సో యూ కెనాట్, మనం జనరలైజ్ చేయలేము. మనం ఈజీగా ఏది ప్రాబ్లం వచ్చినా చేయడానికి మనకు ఉండదు. అందుకు మనకి గణిత శాస్త్రం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు కంటెంపరీగా మీరు కూడా పరిశీలించుంటారు స్కూల్స్ కానీ, ఈవెన్ ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ. ఇప్పుడు డెల్టాలా మీలాంటి వాళ్ళు అనేది ఎక్సెప్షన్. సో అది వేరు. నార్మల్ మిగతా వాటిల్లో మీ అవగాహన మేరకు ఎలాంటి టీచింగ్ జరుగుతుంది, ఎలాంటి లెర్నింగ్ జరుగుతుంది? మునుపు మేము కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అవ్వచ్చు, ఏంటంటే ఒక 20-30 సంవత్సరాలుగా
గతగా ఏంటి అయింది అంటే ఐటీ ఉండేది కాదు, ఆడవాళ్ళకి జాబ్స్ ఉండేది కాదు. సో బట్ ఇప్పుడు ఉన్న ఆడవాళ్ళకి అప్పుడు ఉన్న ఆడవాళ్ళు మన అమ్మమ్మకి అదే బుద్ధి ఉండేది కదా, వాళ్ళ ఐక్యూ కూడా అలాగే ఉండేది కదా, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. సో వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళు టీచర్గా పనిచేసేవారు. ఇప్పుడు వాళ్ళు ఐటీలో దూరుతారు ఆడవాళ్ళు. మగవాళ్ళు కూడా ఇప్పుడు మునుపు టీచింగ్ వాజ్ ఎ వెరీ ఆనరబుల్ ప్రొఫెషన్, ఎందుకంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేది కాదు. ఇప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ ప్రైవేట్ సెక్టర్లో వచ్చిన తర్వాత సో క్వాలిటీ తగ్గింది. ప్రతి దాంట్లో ఎలైట్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు దీనికి రావట్లేదు. అంటే మ్యాథ్సే కాదు, సైన్స్లో లేదు, ఎనీ టీచింగ్, సోషల్ స్టడీస్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, అన్నిట్లో క్వాలిటీ తగ్గింది. కానీ మ్యాథ్స్ ఎందుకంటే ఇంకా ఎక్కువ స్కిల్స్ కావాలి, ఎక్కువ ఐక్యూ కావాలంటే దాంట్లో డిఫరెన్స్ ఇంకా ఎక్కువ కనబడుతున్నది మిగతా వాళ్ళకి. కానీ ఇది జనరల్ ప్రాబ్లమ్, ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎక్కువైపోయింది, దీనిలో శాలరీ పెరగలేదు. ఇప్పుడు ఏంటి, ప్రతి స్కూల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాల్యూ ఇంత పెరిగిన తర్వాత ఎవరైనా స్కూల్ మొదలు పెడితే 90% వాళ్ళ డబ్బులంతా ఈ రియల్ ఎస్టేట్లోనే పోతుంది. సో అందుకు శాలరీస్ అంత పెరగలేదు. ఇప్పుడు ప్రతి స్కూల్లో చూస్తే వాళ్ళు 15,000 20,000 ఇస్తారు టీచర్లకి. సో అందుకు మంచి వాళ్ళు రావట్లేదు, అదొక ప్రాబ్లం. రెండోది ఏంటంటే ఇప్పుడు పిల్లలకి టీచర్కి అందరికీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అయిపోయింది, ఫోన్లు ఇవన్నీ. సో మ్యాథ్స్ చెప్పాలి అంటే చాలా పేషెన్స్ కావాలి, ఎందుకంటే అన్నీ ఏంటి సింబాలిక్ లాజిక్. అందుకే మ్యాథ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎందుకు పనికి వస్తుందంటే అక్కడ కూడా అంత సింబల్ కదా, మ్యాథ్స్లో కూడా. అందుకు మ్యాథ్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే అన్నిటికీ మనం సింబల్గా మార్చేస్తాం. నేను ఇప్పుడే అన్నాను 2 + 3 = 5. 2 ఈజ్ అ సింబల్, 3 కూడా ఒక సింబల్. అంటే 2 అంటే ఏంటి, ఒక సింబలే కదా. అలాగే మనం ఆల్ఫా బీటా గామా ఏదన్నా ఎక్స్ ఇంటూ ప్లస్ అన్నీ సింబల్సే. సో మ్యాథమెటిక్స్లో సింబల్స్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో నేర్చుకుంటాం, అందుకే అది చాలా తర్వాత కూడా పనికొస్తుంది. కానీ ఇది చెప్పడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ తీసుకోండి, మైనస్ ఇంటూ మైనస్ అని ప్లస్ అంటారు. కానీ ఎనీ ఇంటెలిజెంట్ పిల్లవాడికి వెంటనే క్వశ్చన్ వస్తుంది కదా, ఎందుకు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎందుకు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎందుకు కావాలి అని ఎవరికైనా అనిపిస్తుంది. ఏ టీచర్ చెప్పరు, అది రూల్ అంటారు. రూల్ కూడా లేదు మ్యాథమెటిక్స్లో, రూల్ లేదు. ఎన్ని ముందు యాక్సియం నుంచి మొదలు పెడతాం కదా. కానీ ఏ మ్యాథమెటిక్స్ కూడా వాళ్ళు ఇది రొటేషన్ లాగా ఆలోచించాలి, అందుకు ఇది యాంగిల్ ఒక మెమరీ అది కూడా. సో అలా కాకుండా నిజంగా ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి చెప్తే అది వేరు. అలాగే ఈవెన్ సింపుల్ మన ఒక ఎగ్జాంపుల్ వచ్చింది, ఒకవాడు 2x = 20, x = 20/2 అని స్కూల్లో చెప్పేస్తారు. కానీ 20/2 2/20 మనకి గుర్తుంటుంది కదా, తర్వాత మర్చిపోతాం కదా. అది లాజిక్ చెప్పకపోతే ఏది ఉంటుందో ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా పిల్లవాడితో, అది చెప్పరు. ఎందుకు అది వచ్చింది అంటే రెండు వైపులు మనం డివైడింగ్ బై ఈక్వల్ నెంబర్ అనేది ప్రిన్సిపల్, అది స్కూల్లో చెప్పరు. ఇది ఇటు పంపాలంటారు, దాన్ని క్రాస్ మల్టిప్లై అంటారు. క్రాస్ మల్టిప్లికేషన్ లేదు అసలు, ఏమీ లేదు. సో అది ఇంకో వర్డ్ కదా, వాడు అడుగుతున్నది ఎందుకు అవుతుంది అంటే ఎందుకు కాకుండా ఇంకో పెద్ద వర్డ్ క్రాస్ మల్టిప్లై, అది అసలు రూల్ ఇలా మాట్లాడతారు. సో అందుకు అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు మ్యాథమెటిక్స్ లో క్రాస్ మల్టిప్లికేషన్ వర్డ్ లేదు కదా సార్, లేదు. అది సో అది షార్ట్ కట్ అయినా ఎందుకు వచ్చిందో ముందు చెప్తే అప్పుడు అర్థం అవుతుంది. సో ఇప్పుడు అలా జరుగుతున్నది. సో అందుకు దానివల్ల చాలా, అండ్ మ్యాథమెటిక్స్ ఆల్సో పిరమిడ్ స్ట్రక్చర్, అంటే ఒక లేయర్ మనకి సరిగ్గా మాస్టరీ లేకపోతే రెండో దానికి వెళ్ళలేము. అందుకు ఇది సరిగ్గా అర్థం అవ్వకపోతే ఆ కాన్ఫిడెన్స్ ఉండదు, కన్ఫ్యూజన్ ఉంటుంది, భయం వచ్చేస్తుంది, ఇష్టం ఉండదు. సో దానివల్ల రెండో దానికి వెళ్ళేసరికి వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో అది ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు స్కూల్లో ఏంటంటే ఇది కూడా ఒక రకంగా బై హార్టింగ్ లాగానే జరుగుతుంది మ్యాథమెటిక్స్. అదే మ్యాథమెటిక్స్ కూడా ఇప్పుడు హిస్టరీ లాగా చేశారు. హిస్టరీ అసలు హిస్టరీ అంటే ఏంటి, హిస్ స్టోరీ, అదొక స్టోరీ కథని పాడు చేశారు. పేర్లు రాజులు ఇది అయిపోయింది, అసలు కథలు పోయింది. అలాగే ఇప్పుడు సెన్స్ అంతా రసం అంతా తీసేసి చెరుకు పిప్పి చేశారు హిస్టరీని. ఇప్పుడు మ్యాథ్స్ లో కూడా అదే జరుగుతుంది.
ఎందుకంటే ఆ క్వాలిటీ ఆఫ్ టీచర్స్ అది పాప ఎనర్జీ లేదు, వాళ్ళకి ట్రైనింగ్ లేదు, క్వాలిటీ లేదు. సో అందుకు ఏదో రూల్ అంటే ఎవరికైనా ఎస్పెషలీ దాన్ని కూడా ఒక సూపర్స్టిట్యూషన్ మ్యాథమెటిక్స్ లాగా చేసేసారు. ఎందుకు నమ్మాలి, చెయ్యాలి అంతే. ఫేక్ అసలు మ్యాథ్స్ అంటే లాజిక్ బేస్డ్, మ్యాథ్స్ ద ఫౌండేషన్ వల్ల లాజిక్. దాన్ని కూడా ఎగ్జాక్ట్ మీరు అన్నట్లు నన్ను నమ్ము, అంతే, నేను చెప్పాను అలా అంతే. అంతే. మ్యాథ్స్ దానికి రివర్స్. అదే ఇప్పుడు జరుగుతుంది. అది చాలా సొసైటీకి చాలా ప్రమాదం. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈ గణిత శాస్త్రం ఇప్పుడు ప్రాముఖ్యత పెరుగుతూనే ఉన్నది ఇప్పుడు ఏఐ వరల్డ్లో. ఇప్పుడు చాలా మందికి ముందునే 7th స్టాండర్డ్లోనే వాళ్ళకి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే అప్పుడు అబ్స్ట్రాక్షన్ పెరుగుతుంది. ఆల్జిబ్రా అంటే అబ్స్ట్రాక్షన్, జామెట్రీ కూడా, జియోమెట్రీలో ప్రూఫ్ జామెట్రీ చాలా. అది కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎస్ఎస్సి సిలబస్లో గట్టా చాలా మందికి జియోమెట్రీ ఎలా చెప్పాలో తెలియదని జియోమెట్రీ తీసేస్తారు సిలబస్. అంటే వాళ్ళు స్కూల్ సిలబస్లో తీసేశారు, అక్కడ నువ్వు చాయిస్లో వదిలి అని. అండ్ జియోమెట్రీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇమాజినేషన్కి అదే ఫౌండేషన్. యాక్చువల్ యాన్షియంట్ మ్యాథమెటిక్స్ అంతా జామెట్రీ కదా సార్. ఇప్పుడు ఆర్యభట్ట, భాస్కర, వరహమీర, యూక్లిడ్ కూడా యూక్లిడ్ అంతా జామెట్రీ నుంచి వచ్చింది కదా యాక్చువల్. అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు ఎవరికి ఎలా చెప్పాలి, ప్రూఫింగ్, డిస్ప్రూవింగ్ ఇదంతా జామెట్రీ నుంచి వస్తుంది. ఎందుకంటే యాక్సియమ్స్ ఏంటి, దాని మీద డెవలప్ ఏంటి, థియరమ్స్ అవి, దట్ ఈస్ ఏ వే లాజికల్ థింకింగ్ నేర్పుతున్నది, అది తీసారు. సో ఇప్పుడు చాలా అన్యాయం జరుగుతున్నది సార్. ఇప్పుడు మీరు జామెట్రీ గురించి గుర్తు చేశారు కాబట్టి, అంటే నేను సహజంగా చాలా ఇష్టం నాకు మ్యాథమెటిక్స్. అన్ఫార్చునేట్లీ నాకు మంచి టీచర్ దొరకపోవడం వల్ల మ్యాథ్స్ నేను సరిగ్గా చదవలేకపోయాను. ఇప్పటికీ ఆ గిల్ట్ ఉంది. చాలా ప్యాషన్ మ్యాథమెటిక్స్ అంటే నాకు. సో మీరు 2 చాప్టర్స్ గుర్తు చేశారు. ఇప్పుడు జామెట్రీ అన్నాడు, ఇంకోటి నంబర్ థియరీ. ఇప్పుడు ఈ నంబర్ థియరీ అనేది తెలియదు ఎవరికి. మేము డిగ్రీ చదువుకున్నప్పుడు నంబర్ థియరీ ఉండే, ఆ యూక్లిడ్ థీరం, లెమ్మా, తర్వాత లెగ్రాంజెస్, ఇట్లాంటి కొన్ని నెంబర్స్ ఉండే. అవి నాకు గుర్తుంది కూడా ఇప్పటికి కూడా. నెంబర్స్ నాకు చాలా ఇష్టం ఉండే నెంబర్ థియరీ అంటే. అది నెంబర్ థియరీ దేని పని చేసి తెలియదు, ఆ చదవడం అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ నెంబర్ థియరీ అండ్ ఈ ప్లేన్ జామెట్రీని ఎవరు కూడా ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే ఐఐటీలో రాదు, అది ఎంసెట్లో రాదు, దీని వాల్యూ లేదంటారు. నిజానికి అది ఫండమెంటల్. ఈ 2 ఒలింపియాడ్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. మీరు ఒలింపియాడ్ టీచింగ్ ఇస్తుంటారు, మీరు ఆన్లైన్ చేస్తుంటారు. బహుశా చాలామంది ఫోన్ చేశారు నాకు, భాస్కర్ సార్ అప్పుడు నేను కూడా నెంబర్ ఇచ్చాను మీది, ఆన్లైన్లో మీకు సార్ టీచింగ్ తీసుకొని చెప్పి తిరుపతి నుంచి కూడా ఎవరు తీసుకుంటారు, నేనే పంపించాను. సో అట్లా మీకు ఒలింపియాడ్లో ఒక 4-5 చాప్టర్స్ చూస్తే ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి కదా సార్. అంటే ఇప్పుడు అంటే ఏవైతే ఎగ్జామ్కు సంబంధం లేని ఉంటాయో వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ ఇది ఎగ్జామ్ కోసం మ్యాథమెటిక్స్ లేదు. మ్యాథమెటిక్స్కు ఎగ్జామ్కి మించిన అత్యున్నత లక్ష్యాలు ఉన్నాయి అనే విషయము మీలాంటి వాళ్ళకు తెలుసు, మనలాంటి వాళ్ళము మరి మీడియా ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో మ్యాథ్స్ అంటే ఎగ్జామ్ అనేది చాలా మ్యాథ్స్ని చాలా మరుగుజ్జుగా ఆలోచించడమే మ్యాథ్స్ విషయంలో. సో ఇప్పుడు కమింగ్ టు ద ఒలింపియాడ్ సార్, ఇప్పుడు ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో ఒక 4-5 చాప్టర్స్ ఉన్నాయి. ఈ ఒలింపియాడ్ మీద విపరీతమైనటువంటి బిజినెస్ జరుగుతుంది. ఒలింపియాడ్ స్కూల్స్ అంటున్నాడు, ఏమీ రానివన్నీ ఒలింపియాడ్ తీసుకుంటున్నాడు. ఒలింపియాడ్ డబుల్ ఫీజు, అందరిని ఒలింపియాడ్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాడు. దానికి ఒక పెద్ద దానితో కొత్త ఐఐటి తోటి, ఫౌండేషన్ తోటి, ఒలింపియాడ్ తోటి మళ్ళీ కొత్త దుకాణాలు మొదలుపెట్టినాయి, సో కాల్డ్ నెంబర్ 1, నెంబర్ 2 కాలేజెస్. అసలు ఈ ఒలింపియాడ్ ఏంటి, ఒలింపియాడ్ ఎవరు తీసుకోవాలి? సో ఎవరు పడితే వాడు 1000 మందిని ఒక టౌన్లో డబుల్ ఫీజు కడితే ఒలింపియాడ్ తీసుకోవచ్చా? ఈ ఒలింపియాడ్ మీద ఉండే కన్ఫ్యూజను ఇదంతా మళ్ళీ ప్రతిసారి కొన్ని వ్యాపార శక్తులు వస్తున్నాయి, పేరెంట్స్ గందరగోళపరుస్తున్నాయి, దాన్ని ఆ కన్ఫ్యూజన్ నుంచి మార్కెట్ చేసుకుంటున్నాయి. సో అది అవుట్డేట్ అయినాక మళ్ళీ కొత్త దుకాణం ఓపెన్ చేస్తే ఇదంతా దారుణమైన పరిస్థితి జరుగుతుంది. ఈ ఒలింపియాడ్ స్కూల్ అంటే అర్థం కాదు. ఒక టౌన్లో ఉంటుంది, 1000 మంది ఉంటుంది ఒలింపియాడ్ స్కూల్లో. వాడికి 12th టేబుల్ రాదు, వాడికి LCM తెలియదు, HCF తెలియదు, వాడు ఒలింపియాడ్ స్కూల్ చదువుతాడు. వాడు ఒలింపియాడ్ ఏం చెప్తాడు, వాడు టీచర్కి రాదు, స్టూడెంట్కి రాదు, ఒక్క మార్కు రాను తెలిసి టీచర్స్కి ఒలింపియాడ్. ఈ ఒలింపియాడ్ జరిగేటువంటి అసలు ఒలింపియాడ్ ఏంటి, ఎవరు కండక్ట్ చేస్తారు, ఏ చాప్టర్స్ వస్తాయి, ఎవరు చదవాలి, ఎవరు రాయాలి, ఎన్ని రకాల ఒలింపియాడ్స్ ఉన్నాయి ఎవరికి తెలియదు. ఎవడు పడితే వాడు మార్కెటింగ్ కోసం ఒలింపియాడ్ టెస్ట్ని పెట్టేస్తున్నాడు. ఈ కొంచెం ఈ క్లారిటీ ఇవ్వండి సార్ ఒలింపియాడ్ మీద. ఒక 20 సంవత్సరాల క్రితం ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి ఇండియాను భారత్ను మరి వాడలేరు. అంటే యూ కెనాట్ ఓపెన్ ఏ కాలేజ్ అండ్ సే భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూ కెనాట్ కాల్ ఇట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మకాలజీ. ఆ 2 వర్డ్స్ ఎవరు ప్రైవేట్ వాళ్ళు వాడకూడదు అని బ్యాన్ చేశారు. అలాగే ఈ ఒలింపియాడ్ వర్డ్ని కూడా బ్యాన్ చేయాలి. ఎందుకంటే అన్ని స్కూల్లో ఒలింపియాడ్ స్కూల్స్ అయిపోయింది, అన్ని ఎగ్జామ్స్ ఒలింపియాడ్. ప్రతి పబ్లిషర్, MTR పబ్లికేషన్, దీశా, ప్రతి వాళ్ళకి బుక్స్ అమ్మడానికి వ్యాపారం అయిపోయింది. ఒలింపియాడ్ వర్డ్ పూర్తిగా మిస్యూజ్ అయిపోయింది. దానికి వర్డ్ ఎవరికీ తెలియదు. ఇప్పుడు
ఒలింపియాడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒలింపిక్స్ నుంచి వచ్చింది. మనది ఒలింపిక్ 1896 మోడర్న్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో మొదలైంది, మళ్ళీ అథెన్స్లో. అలాగే హంగరీ, ఈస్టర్న్ యూరోప్లో మ్యాథ్స్ అంటే చాలా పిచ్చి వాళ్ళకి. స్వీడన్, నార్వే, స్వీడన్ కదా, హంగరీ, పోలాండ్ అంటే మునుపు సోవియట్ యూనియన్లో ఉండేది. అక్కడ వాళ్ళకి అందరికీ పిచ్చి, మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, చాలా వాళ్ళు చదువుతారు. వాళ్ళు ముందు హంగరీలో కొన్ని ఎగ్జామ్స్ మొదలుపెట్టారు, బికాజ్ మ్యాథ్స్ క్లబ్ స్కూల్స్లో మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ డెడికేటెడ్ టీచర్స్ ఉండేవారు, చాలామంది స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ మ్యాథ్స్ క్లబ్స్ మొదలైంది. సో అలాగా హంగరీలో మొదలైంది ఇంటర్నల్ కాంపిటీషన్. దాని తర్వాత పక్కన ఉన్న చెకోస్లోవేకియా, పోలాండ్ అలాంటి వాళ్ళు కూడా మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు కొన్ని కాంపిటీషన్స్ మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఒక IMO అని మొదలైంది, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్. సో బేసిక్లీ అది ఈస్టర్న్ యూరోప్లో సెంటర్ అయింది. తర్వాత మిగతా కంట్రీస్, సోవియట్ యూనియన్, అమెరికా అందరూ పార్టిసిపేట్ నిజంగా ఇంటర్నేషనల్ అయిపోయింది. ఇండియాలో పార్టిసిపేట్ అప్పుడు చేసేది కాదు. తర్వాత ఇండియా బాంబే 1996లోనో 70లోనో బాంబే హోస్ట్ చేసింది. అప్పటి నుంచి ఇండియా సీరియస్గా తీసుకుంది, ఒక ఒలింపియాడ్ అని ఉంది అని. దాని ముందు ఇండియాలో ఏమి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఇది ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఏంటి, ప్రతి మన ఒలింపిక్స్ IMO అంటే అదే కదా సార్? IMO. సో దాంట్లో ప్రతి టీంలో 6 మంది దే కెన్ పార్టిసిపేట్. సో వాళ్ళు 6 ప్రాబ్లమ్స్ ఇస్తారు, చాలా టైం ఇస్తారు. సో దాన్ని బట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ చేయగలరో దానితోని గోల్డ్ మెడల్, బ్రాంజ్, సిల్వర్ అన్నీ ఇస్తారు. ఈ పేపర్ ఎవరు సెట్ చేస్తారు? ఎవరు కండక్ట్ హోస్టింగ్ చేస్తే వాళ్ళు? నో అందరూ, ఎందుకంటే పేపర్ లీక్ అవ్వకూడదు. రెండోది ఈ పేపర్ అన్ని ఒరిజినల్ క్వశ్చన్స్, ఒక హోస్ట్ కంట్రీ చేయలేదు, అదొకటి. రెండోది ఏ కాంపిటీషన్ ఏ దేశంలో కూడా అది ఆల్రెడీ అడగని క్వశ్చన్స్ వాళ్ళు ఇవ్వాలి. సో అందుకు దర్ ఇస్ ఎ బిగ్ కమిటీ, ఎవ్రీబడి కాంట్రిబ్యూట్స్, అక్కడి నుంచే సెలెక్ట్ చేస్తారు. సో అందుకు ఒక కంట్రీలో చేయలేదు, ఎందుకంటే ఇవన్నీ అన్ని ఒరిజినల్ క్వశ్చన్స్ ఉండాలి. సో అది IMO. సో ఇండియా 96 నుంచి మొదలుపెట్టేసరికి సీరియస్లో. సో హౌ డు యూ సెలెక్ట్ ది ఇండియా టీమ్? ఆ ఇండియన్ టీమ్ సెలెక్షన్ కోసం వాళ్ళు కొన్ని ఎగ్జామ్ మొదలుపెట్టారు సెలెక్షన్ కోసం. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నప్పుడు ఆ లేయర్స్ పెరిగింది. అంటే ఒకే లెవెల్లో 1,00,000 మంది రాస్తే అవ్వదు కదా. సో ఎందుకంటే అది సబ్జెక్టివ్ ఎగ్జామ్, IMO సబ్జెక్టివ్ ఎగ్జామ్. ఒక్కొక్క క్వశ్చన్కి డిస్క్రిప్టివ్ అంటే సబ్జెక్టివ్ అంటే ఆబ్జెక్టివ్ కాదు. సో అంటే ABCDలు కాదు, ఎందుకంటే వాళ్ళు మీ కరెక్ట్ ఆన్సరే కాదు, వాళ్ళు మార్క్స్ దేనికి ఇస్తారు? మంచి సొల్యూషన్కి, అంటే కొత్త ఒరిజినల్ సొల్యూషన్కి ఎక్కువ మార్క్స్ ఇస్తారు. సో అందుకు వాళ్ళు చదవాలి, నువ్వేం చేసావో రాయాలి. సో అలాగా మనం 1,00,000 మంది రాస్తే ఎవరు దిద్దడానికి మనుషులు ఉండరు. అందుకు దే హ్యావ్ టు హ్యావ్ లేయర్స్. సో ఇండియాలో ఏంటంటే దాని ముందు ఒక క్యాంప్ పెట్టేవారు ఇండియన్ టీంకి. ఇప్పుడు క్రికెట్ టీంకి క్యాంప్ ఎలాగ ఉంటుందో IMO ముందు ఆ ఇండియన్ టీంకి ఒక క్యాంప్ ఉంటుంది బాంబేలో ఉండే. ఆ క్యాంప్కి సెలెక్ట్ చేయడానికి ఒక పరీక్ష ఉంటుంది. క్యాంప్లో 40 మంది తీసుకున్నారంటే INMO అని INMO అని ఒక పరీక్ష ఒక జనవరిలో అవుతుంది. కానీ దానికి సెలెక్షన్ కూడా ఇంతమంది వాళ్ళు చేయలేరు అని ఇంకో లేయర్ ఉండేది, RMO రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్. అదేమో ప్రతి స్టేట్ వేరేగా చేసేది, ప్రతి స్టేట్ నుంచి కొంతమందిని రాయిపించేవారు. స్కూల్ యూనిట్ కండక్ట్ అవుతుంది సార్? అది డిస్ట్రిక్ట్ యూనిట్, స్టేట్ యూనిట్. కానీ దాని తర్వాత RMO కూడా ఎక్కువ మంది రాస్తున్నారని దాని మీద PRMO అని ఒకటి ఇచ్చింది, ప్రీ RMO రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్. కానీ కోవిడ్ టైం అప్పుడు ప్రీ RMO ఇన్ని చేయడానికి టైం లేదని అది కలిపేసి ఒక ఎగ్జామ్ INMO అని రాశారు. కానీ ఇప్పుడు ఆ INMO అలాగే PRMO లాగా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ RMO ఉంది, RMO తర్వాత INMO ఉంది, INMO తర్వాత క్యాంప్ సెలెక్షన్ ఉంది, క్యాంప్ నుంచి ఇండియన్ టీమ్ సెలెక్షన్ ఉంటుంది. సో అన్ని లేయర్స్ ఉన్నాయి. అది అసలు ఒలింపియాడ్. అది యాక్చువల్లీ మన ఇండియాని రిప్రజెంట్ చేయడానికి ఈ పరీక్షలు, ఈ శ్రమ అంతా దానికోసం. కానీ ఇప్పుడు ఈ పబ్లిషర్స్, ఈ మిగతా వాళ్ళ యొక్క ఈ కాలేజెస్ అన్నీ వాళ్ళ ఒలింపియాడ్లు పెట్టేసి ఒలింపియాడ్ అంటున్నారు. ఆ ఒలింపియాడ్కి ఈ ఒలింపియాడ్కి కనెక్షన్ లేదు. ఎందుకంటే ఆ పబ్లిషర్స్ ఒలింపియాడ్లో వాళ్ళు ఏంటి ర్యాంక్ ఇస్తారు. తెలంగాణలో నీ ర్యాంక్ 73, వరల్డ్లో
99 అలా ఏదో ఖుషి చేయడానికి ఏదో చేసేస్తారు. సో ఆ ఒలింపియాడ్ వేరు, అసలు ఒలింపియాడ్ వేరు. కానీ ఇప్పుడు ఈ ఒలింపియాడ్కి ట్రైన్ చెయ్యాలా లేదా అని అనుకుంటే, ఇప్పుడు ఏఐ వరల్డ్లో ఇప్పుడు మ్యాథ్స్ ప్రాముఖ్యత చాలా పెరిగింది. అందుకు దానికి బెస్ట్ ట్రైనింగ్ ఇప్పుడు ఈ ఐఐటి ఫౌండేషన్ అని చేస్తున్నారు స్కూల్లో. కానీ ఐఐటీస్ ఏంటి? ఇంజనీరింగ్ కాలేజెస్. ఈ జేఈఈ ఐఐటీలు ఎప్పుడు మొదలైంది? 1950s మొదలైంది. ఖరగ్పూర్ 52, 59 to 61లోనే మిగతా 4 ఐఐటీస్ వచ్చాయి. అప్పటి నుంచి జేఈ ఉంది అన్ని 5 కాలేజెస్ అయిన తర్వాత. వాటికి పర్పస్ ఏంటి? ఇంజనీరింగ్కి సంబంధించిన మ్యాథ్స్ కోసం అది పరీక్ష పెట్టారు. ఆ మ్యాథమెటిక్స్ వేరు, కానీ అసలు మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథమెటిక్స్ వేరు. అంటే ఇంజనీరింగ్కి ఏ మ్యాథమెటిక్స్ అవసరమో ఆ టెస్టింగ్ చేస్తారు, అది జేఈలో అది ఉంటుంది అంతే తప్ప మొత్తం మ్యాథమెటిక్స్ టెస్ట్ కాదు అది. అది కాదు. సో అందుకు జేఈలో నంబర్ థియరీ, ప్యూర్ జియోమెట్రీ ఇవన్నీ ఉండేది కాదు. సో ఒలింపియాడ్ మ్యాథ్స్లో నంబర్ థియరీ ఉంటుంది, పర్మిటేషన్ కాంబినేటోరిక్స్ అంటారు, తర్వాత ఆల్జబ్రా ఉంటుంది, జియోమెట్రీ ఉంటుంది. ఈ 4. ఎందుకంటే ఒలింపియాడ్ వాట్ వాజ్ ద ఒరిజినల్ ఇంటెన్షన్ హంగరీ టైం నుంచి? స్కూల్ పిల్లలు వాళ్ళ కోసం. అందుకు దే డి నాట్ వాంట్ ఎన్ ఏజ్ లిమిట్ 18. ఎందుకంటే మునుపు ఈ ఫీల్డ్ మెడల్ అని ఒక మ్యాథ్స్లో ఉంటుంది, అది కూడా ఏంటి 40 ఏళ్ళ లోపల చేసిన రీసెర్చ్కే వాళ్ళు అవార్డు ఇస్తారు. ఎందుకు? ద థాట్ వాజ్ మ్యాథ్స్ ఇస్ అ యంగ్ మ్యాన్స్ గేమ్. 40 సంవత్సరాల తర్వాత మన ఒరిజినల్ రిసర్చ్ చేయలేరు అని. అండ్ ది యంగర్ యూ స్టార్ట్ ద బెటర్ ఇట్ ఈస్. ఎందుకంటే క్రియేటివ్ మైండ్ చిన్నప్పుడే ఉంటుంది, తర్వాత ఉండదని. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ కూడా చిన్నవాళ్ళే చేస్తారు కదా. సో అలాగే మ్యాథ్స్ ఇస్ లైక్ జిమ్నాస్టిక్స్ అని. అందుకు దే వాంటెడ్ టు ఎంకరేజ్ చిన్న 8th స్టాండర్డ్ వాళ్ళకి నుంచి వాళ్ళు ఆ పరీక్షలు రాయాలి అని. ఇప్పుడు 8th స్టాండర్డ్లో మనం క్యాల్కులస్ చెప్పలేము కదా. సో అందుకు బికాజ్ 8th వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఫర్ ఐఎంఓ, ఆ సిలబస్ దాన్ని బట్టి పెట్టారు. ఏది 8th స్టాండర్డ్ వాళ్ళు కూడా వాళ్ళు పికప్ ఆ ఏజ్ లో ఉండేటువంటి క్రియేటివ్, ఆ మెంటల్ ఏజ్ ప్రకారం, ఆ మెంటల్ బట్ వెరీ క్రియేటివ్ ఫర్టైల్ మైండ్స్కి అందుకు ఈ 4 చాప్టర్స్ మొదలు పెట్టారు. అండ్ దట్ ట్రైన్స్ యూ ఫర్ లైఫ్ బ్రిలియంట్లీ. ఎందుకంటే ఎస్పెషలీ ఈ ఏఐ వరల్డ్లో permutation combination comes under discrete maths. It is very very important for even engineering maths లో కూడా ఉంటుంది కాంబినేటిక్స్. ఎందుకంటే ఫీచర్ స్పేసెస్ ఇవన్నీ ఉంటాయి కదా ఈ ఏఐలో, మన ట్రైనింగ్ మోడల్స్లో. వాటికి పర్ముటేషన్ కాంబినేషన్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే నంబర్ థియరీ ఈజ్ బికమ్ వెరీ క్రిటికల్. ఇప్పుడు క్రిప్టోగ్రఫీలో గట్టా చాలా ఇంపార్టెంట్. నంబర్ థియరీ తీసేసారు ఏంటి సార్ స్కూల్ సిలబస్ నుంచి? ఎక్కలేదు, స్కూల్లో లేదు, ఇంటర్మీడియట్ లేదు, గ్రాడ్యుయేషన్ లేదు. ఎందుకంటే ఇండియా ఈజ్ జేఈ డ్రివెన్. అంతే, జేఈలో అనవసరం అని అది లేదు. మన జేఈ వరల్డ్ రామానుజం మన గ్రేట్ అని చెప్పుకుంటాం, మ్యాథ్స్ డే చేస్తాం, అన్ని చేస్తాం. రామానుజం యొక్క ఓన్ అది మనం నెంబర్ అదే కాదు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియన్ మ్యాథమెటిషియన్స్ ఆఫ్ రెప్యూట్, whether you're talking about Manjul Bhargava or anybody else, the best ones are actually number theory. Ramanujam, Shakuntala-Devi. CMI also, the best mathematicians in CMI are all number theorists. Number theories, అదే అంటే. కానీ మనకి స్కూల్లో లేదు. మరి ఇండియాస్ ఓన్ యాక్చువల్గా మన నంబర్ థియరీలో ఇండియన్స్ ఎక్స్పర్ట్. ఎందుకంటే బికాజ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంతా కూడా మన నంబర్ సిస్టమ్ ఎవరిది? మనదే కదా. సో రోమన్ న్యూమరల్స్ వేరు, మనది వేరు. ఇండో అరబిక్ సిస్టమ్ అంటుంటాం కదా. సో అది మనదే కదా. కానీ మనం నంబర్ థియరీ తీసాం. సో అది ఎందుకు తీసామో తెలీదు. కానీ మాప్పుడు ఉండే సార్, మేము డిగ్రీ చదువుకున్నప్పుడు ఉండే. మాప్పుడు నేను చదివాను డిగ్రీలో, స్కూల్లో ఉండాలి. డిగ్రీలో ఇప్పుడు కూడా లేదు నాకు తెలిసి నంబర్ థియరీ. ఇప్పుడు కూడా లేదు డిగ్రీలో. తర్వాత తీసేసారు, మా తర్వాత బ్యాచ్ తీసేసారు. సార్ కమింగ్ టు లాస్ట్ పాయింట్ సార్, ఇప్పుడు ఇది కొంచెం డీపర్ ఏరియా మనం డిస్కస్ చేస్తాము. నేను యాన్షియంట్ ఇండియన్ హిస్టరీని, ఇండియన్ ఫిలాసఫీని, ఈవెన్ వెస్టర్న్ ఫిలాసఫీని చదివితే చాలామంది మ్యాథమెటిషియన్స్ ఫిలాసఫర్స్, చాలామంది సైంటిస్ట్. ఇప్పుడు లియోనార్డో డా విన్సీ కూడా మ్యాథమెటిషియన్. తర్వాత మీరు ఆర్యభట్ వాళ్ళు ఆస్ట్రేలియాలో వీళ్ళు చూస్తారు. తర్వాత మీకు అట్లా చాలా వరకు మ్యాథమెటిషియన్స్ ఫిలాసఫర్స్కు దగ్గరగా ఉన్నారు. సో మ్యాథ్స్ ఫిలాసఫికల్ చాలా దగ్గర అంటున్నారు. అంటే ఒక మ్యాథమెటిషియన్ చాలా ఫిలాసఫికల్గా డీపర్గా సత్యాన్వేషణ చేసే విధంగా అట్లాంటి లక్షణం ఏమైనా ఉంటుంది? అంటే మ్యాథ్స్ ద్వారా సత్య శోధన జరుగుతుంది. ఆ సత్య శోధన ద్వారా ఈవెన్ స్పిరిచువల్లో ఆత్మసాక్షాత్కారం వైపు ఉంటుందా? అంటే రియల్ మ్యాథ్స్లా నేర్చుకుంటే సహజంగానే మనిషి ఒక కొత్త స్థితిలో ఎవాల్వ్ అవుతారా? మీ అభిప్రాయం ఏంటి?
స్పెయిన్లో మడ్రిడ్లో ఐ థింక్ వెళ్ళాను, ఒక మ్యూజియంకి వెళ్ళాను, మిలిటరీ మ్యూజియంకి వెళ్ళాను. అక్కడ వాళ్ళు మ్యూజియం అంటే పాతవన్నీ చూపిస్తారు కదా, వాళ్ళు ఏదో యుద్ధంలో వాడిన ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చూపిస్తూ దిస్ వాజ్ డెవలప్డ్ ఇన్ ది స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అన్ని మ్యాథమెటిక్స్ అంటున్నారు. నేను మ్యాథమెటిక్స్కి ఈ గన్స్కి క్యానన్స్కి సంబంధం ఏంటి అనుకున్నాను. దాని తర్వాత నాకు అర్థమైంది, అప్పుడు ఫిజిక్సే ఉండేది కాదు, అవును, ఇంజనీరింగ్ ఉండేది కాదు, అన్నిటికీ మ్యాథ్స్, ఇంజనీరింగ్ కూడా మ్యాథ్స్ అనేవారు అనేవాళ్ళు. సో అది ఒరిజినల్ సబ్జెక్ట్ వాజ్ మ్యాథ్స్, అది ఇంజనీరింగ్ లేదు, ఫిజిక్స్ లేదు, ఏవి లేదు, అన్ని మ్యాథ్స్ అన్ని మ్యాథ్స్ అనేవారు. సో ఇప్పుడు మీరు లైబ్నిట్స్ గురించి విని ఉంటారు, న్యూటన్ లైబ్నిట్స్ ఉన్నారు కదా, స్పెన్సర్ కూడా మ్యాథమెటిషియన్. లైబ్నిట్స్ వాజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్, హి వాజ్ ఎ ఫిలాసఫర్ ఫస్ట్, దెన్ దిస్. అలాగే డెకార్ట్స్ అంటారు, అతను కూడా హి వాజ్ ఎ ఫిలాసఫర్, మోర్ నోన్ ఫర్ ఫిలాసఫీ. వీళ్ళందరూ ఎవ్రీబడి వాజ్ ఇంటూ మ్యాథ్స్ అండ్ ఫిలాసఫీ టుగెదర్. ఎందుకంటే ప్లేటో వాజ్ ఎ మ్యాథమెటిషియన్ కూడా. ఎందుకంటే ఫిలాసఫీ వాజ్ basically thinking about same knowledge, kind of thinking, yes sir. both are deeper mathematics kelte, both were you are trying to understand and represent the universe. అంతే కదా, ఫిలాసఫర్ ఏంటి ఇది ప్రపంచానికి సృష్టిని అర్థం చేసుకోవడానికి. మ్యాథమెటిషియన్ కూడా అంతే కదా. వీఆర్ జనరలైజింగ్, జనరల్ ఎంత మాక్సిమం జనరలైజేషన్ అంటే సృష్టియే కదా. సో వెన్ యూ టేక్ ఇట్ టు ద లిమిట్, ఇప్పుడు లిమిటింగ్ కాన్సెప్ట్ ఎంత డీప్ కాన్సెప్ట్, అది ఫిలాసాఫికల్ కాన్సెప్ట్, జీరో కాన్సెప్ట్ కూడా, జీరో శూన్యం, ఇవన్నీ ఫిలాసాఫికల్ కాన్సెప్ట్, శూన్యము ఈజ్ జీరో అంత ఒకటే, ఇవంతా ఫిలాసాఫికల్ కాన్సెప్ట్స్. సో అందుకు మ్యాథ్స్ అండ్ ఫిలాసఫీ అంటే దే వర్ ఆబ్వియస్లీ కంబైన్డ్. ఇప్పుడు ఏంటంటే వెస్టర్న్లో ఈ వాళ్ళు ఫార్మల్ లాజిక్ డెవలప్ అయిన తర్వాత ఈ మ్యాథమెటిక్స్ వేరే అయింది ఫిలాసఫీగా. కానీ ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్స్, ఇప్పుడు చాలా యూనివర్సిటీస్లో ఫిలాసఫీ లాజిక్ అన్ని కలిసే ఉంటాయి. సివిల్ సర్వీసెస్ ఫిలాసఫీ సబ్జెక్ట్ లో లాజిక్ ఒక పార్ట్, 1/3 సిలబస్ లాజిక్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అదే కాదు, ఇప్పుడు యూనివర్సిటీలో డిగ్రీ ఫిలాసఫీ చేస్తే లాజిక్ కూడా చేయాలి. సో అందుకు ఇట్ ఈస్ అ వెరీ న్యాచురల్ కాంబినేషన్. ఇప్పుడు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఎలా కనెక్షన్, మ్యాథ్స్ అండ్ ఫిలాసఫీ ఆల్సో అవర్ డీప్లీ కనెక్టెడ్. సో అది, సో ఇది ఒక సత్యాన్వేషణకు ఒక మార్గమే మ్యాథమెటిక్స్. ఓన్లీ మార్గమా, ఒక మార్గమా, అది మనం డిబేట్, కానీ డెఫినెట్లీ సర్చ్ ఫర్ ట్రూత్. సో మిత్రులారా, ఇది మ్యాథమెటిక్స్ అంటే అదేదో ఎగ్జాము, ఇవి మార్కులని, ర్యాంకులని అవన్నీ జరుగుతాయి, అవన్నీ అవసరమే. కానీ మ్యాథమెటిక్స్ దానికంటే వీటన్నిటికంటే ఉత్తమమైనటువంటిది. ఇది మీ మనిషిని మారుస్తుంది, మనిషి ఆలోచన క్రమాన్ని మారుస్తుంది, మన జీవితానికి సంబంధించిన ఒక సార్థకత చేకూరుస్తుంది. జీవితాన్ని ఎలా బతకాలి, ఎలా ఆలోచించాలి, ఎలా వ్యాపారం చేయాలి, ఎలా స్పెక్యులేట్ చేయాలి, ఎలా అసెస్మెంట్ చేయాలి, ఇలాంటి అనేక విషయాలు వస్తుంది. కాబట్టి మ్యాథమెటిక్స్లో నేర్చుకుందాం. దీని పలానా మార్కులు, పలానా సెక్షను, పలానా ర్యాంకులు, పలానా గ్రేడ్ అని దీని మ్యాథ్స్ యొక్క స్థాయిని దయచేసి తగ్గద్దు. మ్యాథమెటిక్స్ చివరిగా సారి చెప్పినట్టు ఇది ఒక సత్యాన్వేషణకు ఒక దారి. కాబట్టి ఈ మ్యాథమెటిక్స్లో ప్రమాణాలు పెంచుకుందాం, మంచి మ్యాథమెటిక్స్ టీచర్స్ ఉన్న వైపు వెళ్దాం. అలాంటి గొప్ప మ్యాథ్స్ టీచర్ ఉన్నటువంటి భాస్కర్ ప్రసాద్ సార్ ఉన్నటువంటి డెల్టాను కూడా ఇంటర్మీడియట్ పరిశీలిద్దాం. సో ఇంత గంభీరమైన విషయాల్లో మాట్లాడే వాళ్ళు బహుశా తెలుగు రాష్ట్రాలు ఎంతమంది ఉన్నారో నేను చెప్పలేను. కాబట్టి ఇంత అద్భుతమైన విషయాలు మన వ్యూస్కు చెప్పినందుకు వారికి అందరి తరపున మనస వాచా కర్మణ వారికి కృతజ్ఞతలు, ప్రణామాలు. ఇది ఇలాంటి గొప్ప వ్యక్తులతో వరుస వీడియోల కోసం మీరు ఛానల్ చూస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ రెగ్యులర్గా మనం మాట్లాడుతున్న ఇలాంటి గెస్ట్, దానికోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వాట్సాప్లో, దాన్ని క్లిక్ చేయండి. మీ మిత్రులకు ఛానల్ గురించి తెలియండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.